అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో 8వ పాఠ్యాంశమైన ఎదా అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్ గ్రామర్ని చూద్దాం. ఈ ఎదా అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు బోనం నాగభూషణ గారు. ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ఉద్దేశం. ఇది కవి పరిచయం. ఇప్పుడు మనం పాఠ్యాంశాల్లోకి వెళ్దాం. పాఠ్యాంశాల్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక కరపత్రం ఇచ్చినారు. దీనికి సంబంధించి కింద ప్రశ్నలు ఇచ్చినారు. పర్యావరణ పరిరక్షణకు మనం ఏం చేయాలి? పర్యావరణాన్ని పరిరక్షించాలంటే చెట్లను నరకకూడదు, ప్లాస్టిక్ను వాడరాదు. పర్యావరణ సమతుల్యత ఎందుకు దెబ్బతింటోంది? చెత్తా చెదారాలతో నదులను కలుషితం చేయడం వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఈ కరపత్రాన్ని ఎవరు ప్రచురించారు? ఈ కరపత్రాన్ని పర్యావరణ పరిరక్షణ సమితి అమరావతి వారు ప్రచురించారు. కరపత్రం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. పక్షులు, జంతువులు ఎందుకు తమ ఉనికిని కోల్పోతున్నాయి? వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సంబంధించి టోటల్ నోట్స్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయమ్మా. ఇక్కడ మనకు భాషాంశాలు మొదలవుతాయి. క్రింది వాక్యాలను చదివి గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. మొలక అంటే మొక్క. మట్టి పెళ్ళలు, మట్టి వెల్లలు. వాడిపోవు, వడలిపోవు. కలవరం, ఆందోళన, దీటవు, స్థిమితం. రెండవ, క్రింది వాక్యాలలో సమానార్థక పదాల క్రింద గీత గీయండి. చెట్లు, వృక్షాలు, వర్షాలు, వానలు, మాతా తల్లి. తర్వాత క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. నిద్ర అంటే నిదుర, దీపము అంటే దివ్వె, పుస్తకము అంటే పొత్తము, పక్షి అంటే పక్కి, ఆశ అంటే ఆశ, మూలిక అంటే మొలక, దృఢ అంటే నీటవు. తర్వాత క్రింది పదాలతో సొంత వాక్య ప్రయోగం చేయండి. పదే పదే అంటే మాటి మాటికి. పెద్దలను పదే పదే అడగకూడదు. కాపలా కాయి అంటే రక్షించడం. చంటి పిల్లలను కాపలా కాయకపోతే ఎటో వెళ్ళిపోతారు. తలవంచు. తప్పుడు పని చేసిన పౌరుషవంతులు ఎప్పుడూ తలలు వంచుకోరు. చెదరిపోవు అంటే మాయమైపోవు. నాకు మెలకువ రావడంతో కల చెదిరింది. కేరింతలు అంటే ఆనందంతో పెట్టే కేకలు. పసిపాప చాక్లెట్ చూసి కేరింతలు కొట్టింది. ఒకటవ, క్రింది వాక్యాల్లో నిత్య ఏకవచనాలు, నిత్య బహువచనాలను గుర్తించండి. నిత్య ఏకవచనాలు: ఇనుము, తెలుపు, ఇత్తడి, కంచు. నిత్య బహువచనాలు: కందులు, మినుములు, వడ్లు, అందరూ. రెండవ, క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలను గమనించండి. అలాంటివి మీరు రాయండి. ఆడు మూర్ఖుడు, ఇనడుగాక ఇనడు, అది మొండిది, ఎల్లదుగాక ఎల్లదు. ఇలాంటి ఊసులు అవ్వవుగాక అవ్వవు. వ్యాకరణాంశాలు, క్రియ. క్రింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాలను గమనించండి. పాడింది, తిన్నాడు. తర్వాత సమాపక అసమాపక క్రియలు. క్రింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలను గమనించండి. చేశాడు,
చంపాడు. సమాపక్రియలు పూర్తయినాయి. క్రింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలను గమనించండి. కోసి, దానమిచ్చి, ఇవి సమాపక్రియలు. తర్వాత అత్వసంధి. క్రింది వాక్యాలను గమనించండి. సీతక్క, రామయ్య, వెంకప్ప, రామ, మేనల్లుడు. తర్వాత గీత గీసిన పదాలను విడదీయండి. సీతక్క, సీత ప్లస్ అక్క. రామయ్య, రామ ప్లస్ అయ్య. వెంకప్ప, వెంక ప్లస్ అప్ప. దూత ఇతడు, దూత ప్లస్ ఇతడు. మేనల్లుడు, మేన ప్లస్ అల్లుడు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదాలు.